ఓకే. లాస్ట్ క్లాస్ మనము ఏం ఏం డిస్కస్ చేసుకున్నాము? హడూప్ ఆర్కిటెక్చర్ గురించి చూసాం. ఓకేనా? జనరల్గా మనకి హడూప్ 1H ఉంటుందని చెప్పాను. హడూప్ 1Hలో మనకి కాంపోనెంట్స్ ఏవేవి ఉంటాయని చెప్పాను. వీ హ్యావ్ కాంపోనెంట్స్ లైక్ ఏవేవి ఉంటాయి? ఐడియా ఉందా? గుర్తున్నాయా స్టోరేజ్ ఎవరికన్నా? లేయర్, ప్రాసెసింగ్, నేమ్ నోడ్, నేమ్ డేటా నే నోడ్. నోడు డేటా నోడు నేమ్ నోడు, డేటా నోడ్ సెకండరీ నేమ్ నోడు. ఓకే. 3 వచ్చేసి డేటా నోడ్ ఉంటుందని చెప్పాను. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ప్రాసెసింగ్ లేదు, ఇది ఓన్లీ స్టోరేజ్ పర్పస్. ఈ 3 వచ్చేసి స్టోరేజ్ కాంపోనెంట్స్ అంటే హెచ్డిఎఫ్ఎస్ కాంపోనెంట్స్ అంటారనమాట వీటిని. ఓకేనా? హెచ్డిఎఫ్ఎస్ అంటే అడోబ్ డిస్ట్రిబ్యూటెడ్ ఉమ్, ఫైల్స్. ఉమ్, అంతే. హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. మీరు క్లౌడ్లోకి వెళ్ళారంటే ఆ క్లౌడ్ కాంపోనెంట్స్ అనుకోండి ఇది. ఓకేనా? క్లారిటీ కదా ఇంతవరకు? ఉమ్? ఇందులో టైప్స్ ఉన్నాయన్నారు కదా, అజ్యూర్. అవును. దీంట్లో ఏవి ఉంటాయంటే అజ్యూర్కి వచ్చేసేసి ఏడిఎల్ఎస్. ఓకే. S3 జీసీఎస్. ఓకే. ఈ త్రీ క్లౌడ్స్ వచ్చి పాపులర్. ఫస్ట్ వచ్చేసేసి ఏడబ్ల్యూఎస్. క్లౌడ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది ఏడబ్ల్యూఎస్ వాళ్ళతోనే. ఓకేనా? అంటే మనకి మన యూజర్ ఎన్విరాన్మెంట్కి ఫస్ట్ తీసుకొచ్చింది అమెజాన్ వర్డ్. ఓకేనా? క్లౌడ్ని ఇది ఫార్ అప్లికేషన్స్కి. ఇంటర్నల్గా ఎవరి క్లౌడ్స్ వాళ్ళకు ఉండేటివి అంతకుముందు. బట్ S3 అనేవాడు ఫస్ట్ మార్కెట్లోకి ఎవాల్వ్ చేసింది S3. దాని తర్వాత అజ్యూరోడ్ వచ్చాడు. నెక్స్ట్ గూగుల్ క్లౌడ్ వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు నేమ్ నోడ్ గురించి మనం ఏం చెప్పుకున్నాము? ఇది వచ్చేసేసి మాస్టర్ నోడ్ అంటారు అనమాట దీన్ని. ఓకే. అర్థమైందా? ఇంకోటి ఏం చెప్పుకున్నాము? నేమ్ నోడ్లో అసలు మనకి ఏముంటుందని చెప్పుకున్నాం మనం? కన్సిస్ట్ ఆఫ్ డీటెయిల్స్ లైక్ ఫైల్ డజంట్ నేమ్, బ్లాక్ నేమ్. డజంట్ స్టోర్ డేటా. ఓకే. దీంట్లో డేటానే ఉండదు. ఓకే. ఏముంటుంది? ఇట్ కంటైన్స్ ఓన్లీ ఫైల్ ఫైల్ నేమ్, ఫైల్ ఫైల్ లొకేషన్. ఫైల్ సిస్టమ్ మెటాడేటా అంటారనమాట. మెటాడేటా అంటే ఎస్క్యూఎల్లో కూడా మెటాడేటానే కదా. ఇప్పుడు మన డీడీఎల్, ఐ మీన్ టేబుల్ నేమ్స్ కానీ, డేటాబేస్ నేమ్స్ కానీ, టేబుల్ లోపల ఉండే కాలమ్స్ కానీ, ఇవన్నీ ఏంది? మెటాడేటా, నథింగ్ బట్. అవునా కదా? ఎస్క్యూఎల్ ఎక్కడైనా కానీ మెటాడేటానే అంటారు దాని గురించి. ఓకేనా? దీంట్లో ఏవేవి ఉంటాయని చెప్పుకున్నాం మనం? ఫైల్ నేమ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇంకేముంటుందని చెప్పుకున్నాం? ఫస్ట్ ఫైల్ నేమ్స్ కన్నా ఏముంటుంది? డైరెక్టరీ డైరెక్టరీ ఉంటుంది అనమాట. ఆ, డైరెక్టరీ ఏం చెప్పొచ్చు? డైరెక్టరీ స్ట్రక్చర్స్ అనుకోండి. డైరెక్టరీ స్ట్రక్చర్ అనుకోండి. ఓకేనా? ఫైల్ నేమ్ ఉంటుంది, డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇంకేం చెప్పుకున్నాము? మనకి 3 బ్లాక్స్ ఉంటాయని చెప్పాం కదా జనరల్గా. ఆ 3 బ్లాక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అంటే బ్లాక్ బ్లాక్ చెప్పాలంటే నంబర్స్ ఉంటాయి. బ్లాక్ నంబర్స్ ఉంటాయి అండ్ లొకేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అర్థమైంది కదా ఇది? నేమ్ నోడ్లు ఏవే ఉంటాయంటే ఇవే. ఓకేనా? లొకేషన్స్, అది రీజియన్ లొకేషన్స్. రీజియన్ లొకేషన్స్ అంటే ఇప్పుడు 3 బ్లాక్స్ ఉంటాయి. ఒక అదే ఫైల్కి 3 కాపీస్. కాపీస్ ఉంటాయి. కాపీస్. 3 కాపీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడే ఆ ఆ రోలోనే మొత్తం క్యాప్చర్ చేసుకుంటుంది అనుకోండి. ఎగ్జాంపుల్ మనకు తెలియదు ఆ లోపల ఎట్టుంటుంది అనేది. అది ఎట్టుంటుంది అంటే ట్రీ లెవెల్లో ఉంటుంది అనమాట. ఈ డేటాబేస్ ఉన్నట్టు అట్టు ఉండదు. అక్కడ ఎంత ఎట్టుంటుంది అంటే ఫైల్ లెవెల్లో. ఇప్పుడు ఇప్పుడు జనరల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు మన లైనెట్స్ కాకుండా మన లైనెట్స్ ఎవరికైనా ఐడియా ఉందా మీకు? ఓకేలేండి. ఇప్పుడు డి ఏబిసిడి ఈ డిస్క్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అవుద్ది అంటే ఫస్ట్ సి నుంచి స్టార్ట్ అవుద్ది. సి సిలో సికి ఏం లేదు.
అంటే ఐ మీన్ సిలో మనకి ఫోల్డర్స్ ఏవే ఉన్నాయి 1 ఉందనుకోండి, మళ్ళా C:2 ఉందనుకోండి, ఫస్ట్ C:1 ఉందనుకోండి, తర్వాత 1 తర్వాత మళ్ళీ C:1 సమ్ F1, ఓకే, మళ్ళా C:1/D1, ఓకే. ఇట్లా రికర్సివ్గా ఫోల్డర్స్ అన్నిటిని ఇప్పుడు LS-LTR అనేది ఎప్పుడన్నా కొట్టున్నారా మీరు ఎవరన్నా లైనెక్స్లో? కమాండ్ ఐడియా ఉంది ఎవరికన్నా LS-LTR అనేది? ఓకే. లేదు బ్రో ఎల్ఎక్సెస్ LS-LTR అంటే టాప్ లెవెల్ నుంచి మొత్తం దాంట్లో ఉన్న హైరారికల్ నేమ్ స్పేస్ మొత్తం ఎట్టంటే నీకు లైన్ బై లైన్గా వచ్చేస్తుంది అనమాట. అర్థమైందే? దీంట్లో దీంట్లో చూపించగలుగుతానా? నాకు ఈ విండోస్లో ఎప్పుడు నేను చూడలేదు. చూద్దాం, ఒకసారి ట్రై చేస్తాం. దీంట్లో ఎల్ఎస్ పనిచేయదు. విండోస్లో డిఫరెంట్ కమాండ్ ఉంటుంది. ఎల్ఎస్ అనేది దీంట్లో పనిచేయదు. పీడబ్ల్యూడీ కూడా పనిచేయదు అనుకుంటా. ఓకే, సర్లేండి. నాకు విండోస్లో అంత ఐడియా లేదు. అంటే ఇది పవర్ షెల్ ఏదో అంటారు అనమాట. విండోస్లో పవర్ షెల్ కానీ వాడితే కరెక్ట్గా కనపడుతుంది అనమాట. ఈ లైనెక్స్ అయితే మటుకు మొత్తం LS-LTR అంటే ఏంటంటే ఇట్ విల్ షో ఆల్ ద డైరెక్టరీస్ రికర్సివ్. అంటే అర్థమైంది కదా. ఫస్ట్ సిలో చూస్తుంది, సిలో ఏ ఉన్నాయి. ఇప్పుడు సిలో డైరెక్ట్గా ఫోల్డర్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను డిస్క్ ఇక్కడ ఉందబ్బా. ఇప్పుడు నేను సికి వెళ్ళానబ్బా. సికి వెళ్ళంగానే నాకు ఈ 2 ఫైల్స్, ఓకేనా, C:, ఈ ఫైల్స్ లిస్ట్ అవుతాయి. ఈ డైరెక్టరీస్ అన్నీ లిస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఈ డైరెక్టరీ లోపలికి వెళ్ళంగానే మళ్ళీ దీని లోపల బిన్ ఉంది. ఈ బిన్లో ఇక్కడ ఫోల్డర్ ఉండొచ్చు, మళ్ళీ ఫైల్స్ ఉండొచ్చు. ప్రతిదీ రికర్సివ్గా స్టోర్ చేసుకుంటుంది అనమాట. అది ఏది నేమ్ నోడ్. అర్థమైంది కదా. ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రతి దాని గురించి స్టోర్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్, అంతే. జస్ట్ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అంతే. ఓకేనా. సెకండరీ నేమ్ నోడ్ అంటే ఏంది? సెకండరీ నేమ్ నోడ్ అంటే ఇట్ విల్ హ్యావ్, ఇది వచ్చేసి ఇట్ డజంట్ కంటైన్, ఇది కూడా సేమ్, ఏమంటారు, ఇది ఇట్ డజంట్ కంటైన్ ఎనీ మెటాడేటా. ఇట్ డజంట్ హ్యావ్ మెటాడేటా అంటే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆల్ దిస్ ఎలిమెంట్స్. ఓకే, ఏముండదు అనమాట. ఆల్ ద ఫైల్స్ సంబంధించిన మెటాడేటా ఏముండదు. బట్ 1Sలో ఏంటంటే సెకండరీ నేమ్ నోడు జస్ట్ దీనికి దీని ఇక్కడ ఏం స్టోర్ చేసుకుంటుందంటే ఇట్ స్టోర్స్ ఓన్లీ FS ఇమేజ్ అండ్ ఎడిట్ లాగ్. ఓకే, FS ఇమేజ్ అంటే స్నాప్ షాట్ అంటారు. మీకు ఐడియా ఉంటుంది, స్నాప్ షాట్స్ అంటుంటారు కదా. నేను డేటాబేస్ని స్నాప్ షాట్ తీసుకున్నాను, లేకపోతే సమ్ స్నాప్ షాట్ అంటే నథింగ్ బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ. నేను ఈ ఒక డేటాబేస్ వేసుకున్నాం చూసారా మనం, ఇది అడ్వెంచర్ వర్క్స్ అని చెప్పి ఒక డేటాబేస్ మనందరం లోడ్ చేసుకున్నాం కదా. అది 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 ఏంటంటే నథింగ్ బట్ ఇట్స్ స్నాప్ షాట్ అనమాట. ఆ టైంలో ఆ స్నాప్ షాట్ని ఒక బ్యాకప్ ఫైల్ కింద పెట్టుకొని దీన్ని అప్డేట్ చేస్తారు. ఎవ్రీ టైంలో స్నాప్ షాట్ పీరియాడికల్గా స్నాప్ షాట్స్ తీస్తుంటారు అనమాట. ఎవరు అడ్మిన్స్, DBA టీమ్ తీసుకుంటారు. ఇదంతా మనకి సంబంధం లేదు, జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్. ఎడిట్ లాగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ స్నాప్ షాట్ తీసిన తర్వాత ఈ స్నాప్ షాట్ తీసేశారు. ఓకే, ఈ స్నాప్ షాట్ అనేది సెకండరీ నేమ్లో స్టోర్ చేశారు. నెక్స్ట్ ఈ స్నాప్ షాట్ తీసిన తర్వాత ఎవ్రీ 1 అవర్కి నేను స్నాప్ షాట్ తీస్తున్నాను. ఓకే, ఎవ్రీ 1 అవర్కి స్నాప్ షాట్ తీస్తున్నప్పుడు ఈ ఎడిట్ లాగ్ అనేది ఏంటంటే ఆ 1 అవర్ లోపల జరిగిన ఆపరేషన్స్ ఉంటాయి కదా. ఇట్ క్యాన్ బి ఇన్సర్ట్, ఇట్ క్యాన్ బి డిలీట్, ఎనీథింగ్. ఓకే, ఆల్ దోస్ ఆపరేషన్స్ విల్ గెట్ ఇన్సర్టెడ్ ఇన్ టు దిస్ ఎడిట్ లాగ్ అనమాట. ఓకేనా. ఈ ఎడిట్ లాగ్లోకి వచ్చిన తర్వాత ఈ ఎడిట్ లాగ్ అనేది ఏంది, పీరియాడికల్గా ఈ FS ఇమేజ్ని ఈ ఎడిట్ లాగ్లో ఉన్న అన్నిటినీ FS ఇమేజ్లోకి మళ్ళీ ఏమంటారు అన్నీ అప్డేట్ చేస్తారనమాట. మళ్ళీ ఈ ఇమేజ్ని
మళ్ళీ ఫ్రెష్గా నేమ్ నోడ్ నుంచి సెకండరీ నేమ్ నోడ్కి ఎప్పుడు ఎవ్రీ 1 అవర్కి లేటెస్ట్ ఎఫ్ఎస్ ఇమేజ్ ఉంటుంది అనమాట మన దగ్గర. అర్థమైందా నేను చెప్పింది? ఈ వర్షన్ ఎఫ్ఎస్ కంట్రోల్ బ్రో. ఆ వర్షన్ కంట్రోల్ అనుకోండి. కరెక్ట్గా చెప్పాలంటే ఈ 1 అవర్లో జరిగిందంతా ఎడిట్ లాగ్స్లో ఉంటాయి. ఈ ఎడిట్ లాగ్ని ఈ ఎఫ్ఎస్ ఇమేజ్కి మెర్జ్ చేస్తారు. మళ్ళీ మెర్జ్ చేయగానే ఏమవుద్ది, ఆ ప్రీవియస్ 1 అవర్ జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ ఈ ఎఫ్ఎస్ ఇమేజ్ అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సెకండరీ నేమ్ నోడ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాకప్ ఆఫ్ నేమ్ నోడ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 1Hలో అడిగితే మ్యాథ్స్ అడగరు, అడిగితే ఒకవేళ ఎందుకన్నా మంచిదని చెప్తున్నాను అంతే. ఓకే, ఈ డేటా ఈ నాట్ ఏ బ్యాకప్ ఆఫ్ నేమ్ నోడ్, బట్ ఇట్ విల్ హ్యావ్ ది ఎఫ్ఎస్ ఇమేజ్ అండ్ ఎడిట్ లాగ్. ఓకేనా? ఇవన్నీ పీరియాడికల్గా 1 అవర్కి, లేదంటే కొంతమంది 2 అవర్స్కి, 1 అవర్కి చేస్తారు జనరల్గా నా తెలిసినంత వరకు. ఓకేనా? ఇంకోటి, ఈ హడూప్ 1Hలో నేమ్ నోడ్ అనేది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నాకు నేమ్ నోడ్ అనేది ఫెయిల్ అయిపోయింది, ఏదైనా క్రాష్ అయింది, ఈ నేమ్ నోడ్ అనేది పనిచేయట్లేదు. వెంటనే సెకండరీ నేమ్ నోడ్ అనేది నేమ్ నోడ్ ప్లేస్లో రీప్లేస్ చేయగలుగుతామా? చేయలేం. బికాస్ ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ ద స్నాప్ షాట్స్ అనమాట. మళ్ళీ ఏం చేయాలి, ఈ స్నాప్ షాట్ పేస్ట్ చేసుకొని ఇంకొక నోడ్ అనేది అవైలబిలిటీలో తెచ్చుకొని ఈ ఎఫ్ఎస్ ఇమేజ్ని దాంట్లోకి వేస్తారు. ఓకే, దెన్ ద న్యూ నేమ్ నోడ్ విల్ గెట్ క్రియేటెడ్ అనమాట అగైన్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఈ విధంగా చేయడం వల్ల మనకి చాలా లేటెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఫైల్ సిస్టమ్ అనేది చాలా పెద్దది. ఈ ఎఫ్ఎస్ ఇమేజ్ లోడ్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇట్ మే టేక్ 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్. అంటే 3 అవర్స్ నీకు సిస్టమే డౌన్ అయిపోద్ది అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? దీన్ని ఓవర్కమ్ చేయడానికి 2Hలో మనకి వేరే విధంగా దే హ్యావ్ కమ్ అప్ అనమాట. దే హ్యావ్ కమ్ అప్ విత్ అదర్ వే టు ఓవర్కమ్ దిస్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, డేటా నోడ్ అంటే ఏంది? వేర్ యాక్చువల్ డేటా రిసైట్స్ అనుకోండి. ఓకేనా? ఓకే, వేర్ యాక్చువల్ డేటా అంటే డేటా అంటేనే ఇంకా బ్లాక్స్. ఓకేనా? ఇక్కడ జస్ట్ డేటా ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. ఓకేనా? హెచ్డిఎఫ్ఎస్ కాంపోనెంట్స్ క్లారిటీ ఓకేనా? అర్థమైంది కదా? ఓకేనా? నెక్స్ట్ దానికి Yes, sir. వెళ్ళిపోనా? Yes, sir. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ లేయర్ అంటారు అనమాట. ప్రాసెసింగ్ లేయర్ అంటే మ్యాప్ రెడ్యూస్ అంటారు అనమాట. దీన్ని ఓన్లీ మ్యాప్ రెడ్యూస్ మాత్రమే యూజ్ చేయగలుగుతారు. అంటే జావా లాంగ్వేజ్ తప్పితే. మ్యాప్ రెడ్యూస్ ఈస్ నథింగ్ బట్ నీడ్ టు రైట్ జావా కోడ్. ఓకే, జావా వచ్చితేనే వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది జావా రాని వాళ్ళు దే కాంట్ వర్క్ అనమాట ఇన్ మ్యాప్ రెడ్యూస్. ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ జావా కోడ్. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి జాబ్ ట్రాకర్, ఇంకోటి వచ్చేసి టాస్క్ ట్రాకర్. ఓకేనా? జాబ్ ట్రాకర్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ బోత్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ జాబ్ రన్స్. ఓకే, రిసోర్స్ మేనేజ్మెంట్ ఇదే చూసుకుంటుంది. ఇంకోటి జాబ్ రన్ కూడా ఇదే చూసుకుంటుంది అనమాట. ఇది జాబ్ ట్రాకర్ అనేది. టాస్క్ ట్రాకర్ అనేది నథింగ్ బట్ టాస్క్ ట్రాకర్ అనేది ఏమీ చేయదు. జస్ట్ ఏంటంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద జాబ్ అనమాట. ఓకేనా? జాబ్ అంటే ఏ విధంగా రన్ అవుద్ది? టాస్క్ ట్రాకర్ అనేది ఇప్పుడు మనం బ్లాక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. బ్లాక్స్ అనేది ఇప్పుడు మన క్లస్టర్లో ఏ డేటా నోట్స్లో అన్నా కానీ బ్లాక్స్ ఉండొచ్చు, అది మనకు తెలియదు. అది రన్ టైంలో ఇట్ విల్ బి టేకెన్ కేర్ బై జాబ్ ట్రాకర్ అనమాట. ఓకేనా? జాబ్ ట్రాకర్ చూసుకుంటుంది అనమాట. అది ఎట్లా చూస్తుంది అనేది నేను చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ హడూప్ 2H.
నేను చెప్తాను అది ఏ విధంగా చూస్తుంది, అసలు దాని మెకానిజం ఎట్లా జరగద్ది అనేదంతా నేను నేను మీకు మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి థియరిటికల్గా గుర్తుపెట్టుకోండి. జాబ్ ట్రాకర్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ మనం ఎన్ని జాబ్స్ రన్ చేస్తే అన్ని జాబ్స్ని కూడా జాబ్ ట్రాకరే మెయింటైన్ చేస్తుంది అనమాట. టాస్క్ ట్రాకర్ పని ఏంది, సేమ్ యాజ్ డేటా నోడ్. ఒక విఎం అనేది లాంచ్ చేసుకుంటుంది. ఒక విఎం లాంచ్ చేసుకొని టాస్క్ ట్రాకర్ ఇస్ నథింగ్ బట్ విఎమ్స్ అనమాట. ఆ విఎమ్స్ లోపల ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్నిటిని లోడ్ చేసుకుంటుంది మెమరీలోకి. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద జాబ్ బేస్డ్ ఆన్ అవర్ కోడ్. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? అర్థమైంది కదా? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయగలరా? థియరిటికల్గా అర్థమైతే చాలు. ఏంటంటే ఈ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంది, అసలు ఎక్కడ మన డేటా అనేది ఉందనేది ఎక్కడ ఉంది, ఎక్కడ మనం విఎమ్స్ని లాంచ్ చేయాలి, ఆ జాబ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అనేదంతా కూడా జాబ్ ట్రాకర్ చూస్తుంది. ఇంకోటి, మనం సబ్మిట్ చేసిన జాబ్ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, స్టార్టింగ్ టు ఎండింగ్, అదంతా కూడా జాబ్ ట్రాకరే రెస్పాన్సిబుల్ అనమాట. ఓకేనా? అదే టాస్క్ ట్రాకర్ అనుకో, టాస్క్ ట్రాకర్ వచ్చేసేసి జస్ట్ విఎమ్స్ లాంచ్ చేసేసి ఉంటారు. ఆ విఎమ్స్లోకి మన కోడ్ని పంపిస్తాము. ఆ కోడ్ అనేది ప్యారల్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకేనా? బ్లాక్స్ మీద ప్యారల్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే, నేను చూపిస్తాను లేదే. ఆ, ఓకేనా? ప్రస్తుతానికి థియరిటికల్గా అర్థమైతే చాలు నాకు. థియరిటికల్గా అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఇది హడూప్ 2H అనమాట. హడూప్ 2Hలో ఏంది అని అంటే, హడూప్ 2Hకి 1Hకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ కొన్ని కొన్ని మారుతాయి అంతే. ఏవేవంటే నేమ్ నోడ్ అండ్ డిఎన్ విల్ బి ద సేమ్ అనమాట. ఓకేనా? ఇది హెచ్డిఎఫ్ఎస్ కాంపోనెంట్స్లో. హెచ్డిఎఫ్ఎస్ కాంపోనెంట్స్లో ఈ రెండు అనేది సేమ్ అనమాట. ఓకే, నేమ్ నోడ్ డేటా నోడ్ అనేది. బట్ దీంట్లో సెకండరీ నేమ్ నోడ్ ఉండదు అనమాట. ప్యాసివ్ నేమ్ నోడ్ అంటారు అనమాట. ప్యాసివ్ నేమ్ నోడ్ అంటే నథింగ్ బట్ ఇట్ విల్ హ్యావ్, కరెక్ట్గా చెప్పాలంటే వీ కెన్ కాల్ ఇట్ యాస్ బ్యాకప్ ఆఫ్ నేమ్ నోడ్. ఇంకా చెప్పాలంటే యాక్టివ్ నేమ్ నోడ్ అంటారనమాట. యాక్టివ్. ఓకే, పైన యాక్టివ్. ఓకే, ప్యాసివ్ నేమ్ నోడ్ అంటే ఇంతకుముందు సెకండరీ నేమ్ నోడ్ ఏం చేసేది, జస్ట్ బ్యాకప్ ఫైల్స్ని మాత్రమే ఓన్లీ బ్యాకప్ ఫైల్స్ మాత్రమే ఉండేటివి. బట్ ఈ హడూప్ 2Hలో ఏంది, ప్యాసివ్ నేమ్ నోడ్ అనేది బ్యాకప్ అంటే ఇప్పుడు ఒకవేళ మనకి యాక్టివ్ నేమ్ నోడ్ ఏదైనా ప్రాబ్లం అయింది, సమ్ ఏదైనా ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అయినప్పుడు వెంటనే ఈ ప్యాసివ్ నేమ్ నోడ్ విల్ యాక్ట్ యాస్ యాక్టివ్ నేమ్ నోడ్ అనమాట. ఓకేనా? అంటే బ్యాకప్ అనమాట ఇది. ఓకే, అర్థమైంది కదా? ఇది ఇంతవరకు చెప్తే చాలు. మీకు ఇంకా దాంట్లో ఈ జూ కీపర్ అని ఏదో జర్నల్ నోట్స్ అని ఏవో ఉంటాయో అన్నీ మనకు అవసరం లేదు, ఎవరు అడగరు. ఇదొక్కటి బట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్యాసివ్ నేమ్ నోడ్ అంటే ఇట్ ఈస్ ఎ బ్యాకప్ ఆఫ్ యాక్టివ్ నేమ్ నోడ్ అనమాట. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ద లైవ్ నేమ్ నోడ్ ఆర్ యాక్టివ్ నేమ్ నోడ్, ఇమీడియట్లీ ఆఫ్టర్ సమ్ రౌండ్ అప్స్, అంటే ఇప్పుడు మన హార్ట్ బీట్ చెప్పాం కదా, ఎవ్రీ 4 సెకండ్స్కి జరగద్దని. ఇక్కడ కూడా అట్లాగే ఒక హార్ట్ బీట్ అనేది ఉంటుంది అనమాట. ఈ టైం లోపల కానీ ఇక్కడ నుంచి కానీ రిప్లై రాలేదనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ప్యాసివ్ నేమ్ నోడ్ విల్ బి విల్ విల్ యాక్ట్ యాస్ యాక్టివ్ నేమ్ నోడ్ అనమాట. యాక్టివ్ ఓకేనా? అన్నమాట. ఆ తర్వాత నుంచి ఈ ప్యాసివ్ నేమ్ నోడ్ యాక్టివ్ నేమ్ నోడ్ అయిపోయి సర్వ్ చేస్తుంది. మళ్ళా వెంటనే ఇంకొక డిస్క్ని, అది ఇంకో సిస్టమ్ని పెడతారు, కొత్త సిస్టమ్ని. ఆ కొత్త సిస్టంలో ఆటోమేటిక్గా బ్యాకప్ ఆఫ్ దిస్ నేమ్ నోడ్, ప్యాసివ్ నేమ్ నోడ్ ఇంకోటి జనరేట్ అయిపోద్ది. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే బ్రో. ఓకే బ్రో. ఒక నిమిషం. ఓకే, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హడూప్ 2H నుంచి యార్న్ అనే ఒక కాంపోనెంట్ని తీసుకువచ్చారనమాట. యార్న్ అనేది నథింగ్ బట్ ఎట్ అందర్ రిసోర్స్
నెగోషియేటర్. ఓకే, యార్న్ అనేది ఎట్ అందర్ రిసోర్స్ నెగోషియేటర్ అంటారు అనమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్ గేమ్ చేంజర్ అనమాట. ఇక్కడ ఏంది అని అంటే మనకి జాబ్ ట్రాకర్ బదులు రిసోర్స్ మేనేజర్ అంటారు అనమాట. ఓకే, టాస్క్ ట్రాకర్ బదులు నోడ్ మేనేజర్ అంటారు అనమాట. ఇంకొక ఎక్స్ట్రా కాంపోనెంట్ ఇక్కడ ఏమొస్తుందంటే అప్లికేషన్ మాస్టర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఈ రిసోర్స్ మేనేజర్లో మళ్ళీ అప్లికేషన్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది, షెడ్యూలర్ అనేది 2 కాంపోనెంట్స్ ఉంటాయి. వీటిని జస్ట్ గుర్తుపెట్టుకోండి, బట్ ఇంటర్వ్యూలో చెప్పొద్దు. చాలా మందికి పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే ఈ మధ్య నేర్చుకున్న వాళ్ళందరూ ఏంటంటే క్లౌడ్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ పెద్ద పట్టించుకోవట్లేదు. మీకు మీకోసం చెప్తున్నాను అంతే. అప్లికేషన్ మేనేజర్ అండ్ షెడ్యూలర్. ఓకే, అప్లికేషన్ మేనేజర్ అంటే ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రిసోర్స్ మేనేజ్మెంట్. షెడ్యూలర్ అనేది ఏం చేస్తుంది? జాబ్స్కి, ఒక్కొక్క జాబ్కి ఏ విధంగా రిసోర్సెస్ని నేను అలకేట్ చేయాలి అనేదంతా షెడ్యూలర్ చూసుకుంటుంది అనమాట. షెడ్యూలర్లో ఫిఫో అని 3 టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్ ఉంటాయి. కెపాసిటీ షెడ్యూలరు, ఫిఫో, ఇంకోటి ఏదో ఫెయిర్ షెడ్యూలర్. ఈ 3 షెడ్యూలర్స్ ఉంటాయన్నమాట. ఫిఫో ఎవరు వాడరు, కెపాసిటీ కానీ ఫెయిర్ షెడ్యూలర్ కానీ వాడతారనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అవి కూడా అసలు అడగరు, ఇప్పుడు ఎవరు అడగట్లేదు, చెప్తున్నాను అంతే. ఓకేనా, ఫిఫో ఎవరు వాడరు. కెపాసిటీ ఒకటి వచ్చేసి ఫెయిర్ షెడ్యూలర్ ఒకటి ఉంటుంది అనమాట. కెపాసిటీ అంటే ఏంది అని అంటే ఇప్పుడు మన ఈ క్లస్టర్ని ఈటీఎల్ టీమ్ వాడుతున్నారు. ఈటీఎల్ టీమ్ ఈస్ యూజింగ్, బిగ్ డేటా టీమ్ విల్ బీ యూజ్డ్, అండ్ ఆల్సో మెషిన్ లెర్నింగ్ టీమ్ కూడా యూజ్ చేస్తుంది అనుకోండి. ముగ్గురికి 3 సపరేట్గా డివైడ్ చేసి ఇచ్చేస్తారనమాట ముగ్గురికి. అదే ఫెయిర్ షెడ్యూలర్ అనేది ఎట్టు ఉంటుందంటే ముగ్గురికి డివైడ్ చేసినా కానీ ఇప్పుడు ఒక ఈటీఎల్ టీం వాళ్ళు ఐడియల్గా ఉందనుకోండి, మనకి రిసోర్సెస్ కావాలనుకోండి, అక్కడి నుంచి మనకి ఇంత పర్సంటేజ్ అలకేట్ చేసి ఉంటారు అనమాట. ఆ పర్సంటేజ్ అంతా మనం వీ క్యాన్ యూజ్ దట్ రిసోర్సెస్ అనమాట. రిసోర్సెస్ మీన్స్ ర్యామ్ అండ్ డిస్క్. ఓకే, రిసోర్సెస్ అంటే అదే విఎమ్స్ అంటే ర్యామ్ అండ్ డిస్కే కదా, ఐడియా ఉంది కదా అది. ఓకేనా, ఇప్పుడు ఈ రిసోర్స్ మేనేజర్ అనేది ఏం చేస్తుందంటే ఈ అప్లికేషన్ మేనేజర్, ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, జాబ్ ట్రాకర్ వచ్చేసేసి ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో జాబ్ రన్ అంటే జాబ్ ఎగ్జిక్యూషన్ మొత్తం లైఫ్ సైకిల్ అంతా అదే చూసుకునేది. ఇప్పుడు 2Hలో ఏం చేశారంటే రిసోర్స్ మేనేజర్ జస్ట్ ఏందంటే యాంకర్ రోల్. అంటే యాంకర్ రోల్ మీన్స్ ఇప్పుడు మన ఆఫీస్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆఫీస్లో ఒక మేనేజర్ అనుకోండి. ఓకేనా, ఒక మేనేజర్ ఏం చేస్తాడు? మేనేజర్ కింద టీమ్ లీడ్స్ ఉంటారు. ఎంతమంది అన్నా ఉండొచ్చు, ఒకరు ఉన్నారనుకుందాం, ప్రస్తుతం ఒక జాబే ఉంది కాబట్టి. ఒక టీమ్ లీడ్, ఆ టీమ్ లీడ్ ఎవరంటే నథింగ్ బట్ అప్లికేషన్ మాస్టర్. వీడు జాబ్ లైఫ్ సైకిల్ని మేనేజ్ చేస్తాడు. ఓకేనా, ఈ జాబ్ లైఫ్ సైకిల్ అనేసి నథింగ్ బట్ ఈ అప్లికేషన్ మాస్టర్ అనేది పర్ జాబ్ ఇట్ విల్ క్రియేట్ 1 అప్లికేషన్ మాస్టర్. గుర్తుపెట్టుకోండి, ఇది అప్లికేషన్ మాస్టర్ అనేది ఒక్కటే ఉండదు, ఒక్క జాబ్కి ఒక అప్లికేషన్ మాస్టర్ క్రియేట్ అవుద్ది. అర్థమైందే? అంటే నాకు ఒక జాబ్ సబ్మిట్ చేశాను, ఆ జాబ్ సబ్మిట్ చేయగానే ఒక అప్లికేషన్ మాస్టర్, అంటే మేనేజర్ ఏమో ఒకడే, జాబ్కి ఆ టీమ్ లీడ్ మారిపోతా ఉంటాడు. ఓకేనా, ఈ ఈ దీని తర్వాత ఇది 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 మిస్లేనియస్ టాపిక్, కంటైనర్స్ అంటారనమాట. దేంట్లో ఏఆర్ ఆర్కిటెక్చర్లో కంటైనర్స్ ఆర్ నథింగ్ బట్ వీళ్ళు యాక్చువల్ టీమ్ మెంబర్స్ అనుకోండి. టీమ్ మెంబర్స్ లాగా వీళ్ళు టీమ్ మెంబర్స్ అంటే వేర్ ద యాక్చువల్ జాబ్, ఆ డేటా మీద మన లాజిక్ ఎక్కడైతే మనకి ఎగ్జిక్యూట్ అవుద్దో ఇట్ ఈస్ నథింగ్ బట్ కంటైనర్స్ అనమాట. కంటైనర్ అంటే నథింగ్ బట్ సమ్ ర్యామ్ అండ్ డిస్క్, మనం అది కాన్ఫిగర్ చేస్తాం, సమ్ ర్యామ్ అండ్ డిస్క్. ఓకేనా, ఇట్ విల్ గెట్ లాంచ్డ్ ఇన్సైడ్ ఆఫ్ డేటా నోడ్. ఈ నోడ్ మేనేజర్ అనేది నథింగ్ బట్, ఈ టాస్క్ ట్రాకర్ అనేది నథింగ్ బట్ ఇట్ విల్ గెట్ లాంచ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ద డేటా నోడ్.
మనం ఇప్పుడు నేను ఇప్పుడు క్లస్టర్ చూపిస్తాను ఒక డయాగ్రామ్ లాగా వేసి, అప్పుడు మీకు అర్థమవుద్ది. ఓకేనా? నోడ్ మేనేజర్ అంటే నథింగ్ బట్ ట్యాష్ ట్రాకర్, అంటే నథింగ్ బట్ కంటైనర్స్. ఈ కంటైనర్స్ అనేది ఈ నోడ్ మేనేజర్లోనే లాంచ్ అవుతాయి. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? హలో, ఏమైనా డౌట్ ఉందా? లేదు వినోద్, ఒకసారి సమ్ ర్యామ్ అండ్ డిస్క్ అన్నారు, ఏంటి టీమ్ మెంబర్స్ అది? ఇది ర్యామ్ అండ్ డిస్క్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనకి కొత్తగా డాకర్స్ అనేది విన్నారా కాన్సెప్ట్? ఈ మధ్య బాగా ఉంటారు అవును, డెవాప్స్ డాకర్స్ చేసేవాళ్ళు. డాకర్స్ అనేది ఏంది అంటే నథింగ్ బట్ ఒక కంటైనర్, ఒక ఎంటిటీ అన్నమాట. ఓకే. ఎంటిటీ మీన్స్ ఇట్ విల్ హ్యావ్ డిస్క్ అండ్ ర్యామ్. ఓకే, ఇది ఏంది అని అంటే మనం ఏదన్నా ఇప్పుడు డాకర్ అనేది ఏ విధంగా లాంచ్ అవుద్ది, మన జాబ్ రన్ అయ్యేటప్పుడే, మన జాబ్ రన్ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక జాబ్ సబ్మిట్ చేసాం అనుకోండి, ఆ టైంలోనే ఇంత ఇంత మెమరీ, ఇంత డిస్క్తో నాకు డాకర్ లాంచ్ అవ్వాలా అని చెప్పి కాన్ఫిగర్ చేసేస్తాం. ఓకేనా? ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాము? మన యామల్ ఫైల్స్లో వాటిల్లో కాన్ఫిగర్ చేస్తాం. ఓకేనా? ఆటోమేటిక్గా మన జాబ్ రన్ అయ్యేటప్పుడు ఆ డాకర్ అనేది క్రియేట్ అవుద్ది, ఆ డాకర్లో మన జాబ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అర్థమైంది కదా? ఓకే. కంటైనర్ అనేది నథింగ్ బట్ ఒక ఎంటిటీ, అంతే. అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ మెమరీ అండ్ సమ్ డిస్క్. ఓకే, అది ఎంత ఓకే. అనేది మనం కాన్ఫిగర్ చేసుకునే దాన్ని బట్టి ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మనం అప్లికేషన్ సబ్మిట్ చేసాం, ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసామంటే ఇట్ విల్ హ్యావ్ సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా? ఆ సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నప్పుడు డేటా అనేది సీక్వెన్స్గా ఆపరేషన్ బట్టి డేటా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఫిల్టర్ చేశాను, తర్వాత గ్రూప్ బై చేశాను, తర్వాత జాయిన్ చేశాను. ఈ 3 ఆపరేషన్స్కి 3 టైప్స్ ఆఫ్ డేటా జనరేట్ అవుద్ది మనకి. అవునా కదా? ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈ స్టోర్ అయ్యే దాని మెకానిజం అంతా ర్యామ్, డిస్క్, ఈ రెండు మధ్యనే స్టోర్ అవుతుంటుంది డేటా అనేది. ఓకే, అదంతా ఎంటిటీ, ఒక ఎంటిటీకి. ఒక ఎంటిటీ లాగా. అర్థమైంది కదా? అంతే, అంతకన్నా ఇంకేం లేదు అక్కడ. ఏమి ఏమంటారు, అంత హై హై యా హై యా, ఏం గాట్ లేదు. ఇట్, గాట్ ఇట్ వినోద్. యా, థ్యాంక్స్. ఓకేనా? ఈ కాంపోనెంట్స్ వరకు ఏం జరుగుతుందని అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఈ యాక్టివిటీ అంతా ఎక్కడ యూజ్ చేస్తాం మనం ఇది? ఉమ్, ఉమ్. ఇప్పుడు అదే అదే అక్కడికే వస్తాము ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నేను ఇంకా ఇక్కడ యాక్టివ్ నేమ్డ్, ప్యాసివ్ నేమ్డ్ అవన్నీ నేను ఇంకా పెద్దగా పట్టించుకోను. ఓకేనా? అది మీకు అర్థమైపోయింది కాబట్టి. ఎప్పుడు నేమ్ నోడ్ డౌన్ అయితే ప్యాసివ్ నేమ్ నోడ్ ఆటోమేటికల్లీ ఈ నేమ్ నోడ్ పొజిషన్ తీసేసుకుంటుంది. ఇంకొక సిస్టంలో ప్యాసివ్ నేమ్ నోడ్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది. ఇదంతా ఇంటర్నల్గా ఆల్రెడీ అడ్మిన్ టీమ్ విల్ కాన్ఫిగర్ దోస్ సెట్టింగ్స్ అనమాట. మనం ఏం చేయలేదు. వాళ్ళు ఇంకొక ఐపీ అడ్రస్ ఇచ్చేసేసి, ఈ నోడ్ ఐపీ అడ్రస్ ఇచ్చేసారంటే ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఒకటి, నేను జస్ట్ ఒక 4 డేటా నోట్స్ గీస్తున్నాను, అంతకన్నా గీయట్లేదు. ఓకేనా? ఒక డేటా నోడ్, ఇది ఒక డేటా నోడ్. ఓకేనా? ఇవన్నీ 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 ఇంటర్ కనెక్టెడ్. ఎట్ట కనెక్ట్ అయి ఉంటాయి? ఒక డేటా నోడ్కి ఒక డేటా నోడ్కి సంబంధం ఉండదు. ఇది జస్ట్ నేమ్ నోడ్తోనే సంబంధం అనమాట. నాకైతే రావట్లేదు సరిగ్గా, ఏమనుకోబాకండి. ఓకే, ఇట్ట నేమ్ నోడ్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రెండు గీయట్లేదు. ఇట్ట ఒక డేటా నోడ్ ఇంకో డేటా నోడ్ కనెక్షన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కానీ ప్రతి డేటా నోడ్ ఖచ్చితంగా నేమ్ నోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేమ్ నోడ్లోనే ఇప్పుడు నేమ్ నోడ్లోనే
రిసోర్స్ మేనేజర్ కూడా ఇక్కడే ఉంటుంది. జనరల్గా నేమ్ నోడ్ రిసోర్స్ మేనేజర్ ఒకే సిస్టంలో ఉంటాయి. ఓకేనా? కొంతమంది కావాలంటే మరీ హై లెవెల్ ఒక రేంజ్ డేటా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ రెండింటిని కూడా డీకపుల్ చేస్తారు. జనరల్గా అయితే మనకు ఒకే దాంట్లో ఉంటాయి. ఓకేనా? ఈ రెండు. ఇది వచ్చేసేసి మనం ఏం చెప్పుకున్నాం? ఇవన్నీ డేటా నోడ్ అని చెప్పుకున్నాం. డేటా నోడ్ మేనేజర్. ఓకే, ఈ రెండు కూడా ఒకే దాంట్లో ఉంటాయి. ఓకేనా? డేటా నోడ్ మేనేజర్. ఓకే, నేను ఈ రెండింటికి చెప్పట్లేదు, ఈ రెండింటికి రాయట్లేదు. ఇక్కడ రాశానంటే అవి కూడా సేమ్ ఇక్కడే ఉన్నట్టే అనమాట. ఓకేనా? నేను మీ అందరికీ నోట్స్ ఇస్తానండి, దాంట్లో క్లారిటీగా ఉంటుంది ఇంకా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఏదన్నా ఒక జాబ్ని మనం సబ్మిట్ చేస్తున్నాం. జాబ్ అనేది ఎక్కడి నుంచి సబ్మిట్ చేస్తారంటే జనరల్గా ఇది మటుకు గుర్తుపెట్టుకోండి, ఇది మటుకు ఖచ్చితంగా దీన్ని ఎడ్జ్ నోడ్ అని అంటారనమాట. ఓకే, మన అజ్యూర్ డేటాబ్రిక్ మనం వచ్చేసేసి ఏడీబీ అంటే అజ్యూర్ డేటాబ్రిక్స్ నుంచి సబ్మిట్ చేస్తున్నాం మన జాబ్ని. ఓకే, మన క్లౌడ్ కాబట్టి. అదే ఆన్ ప్రిమైజ్ అయితే ఎడ్జ్ నోడ్ అంటారనమాట. ఎడ్జ్ నోడ్ ఏడీబీ అంటే నథింగ్ బట్ వేర్ వీఆర్ సబ్మిటింగ్ అవర్ జాబ్స్ అనమాట. ఓకేనా? మనకేంటంటే క్లస్టర్ని మనకి ఇవ్వరన్నమాట. జనరల్గా మన క్లస్టర్ నుంచి సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వరన్నమాట. మనకి ఈ క్లస్టర్ని కనెక్ట్ అవ్వాలంటే ఒక ఎంటిటీ అనేది కావాలి. ఆ ఎంటిటీ ఈస్ నథింగ్ బట్ ఎడ్జ్ నోడ్ అన్నా కానీ ఏడీబీ అన్నా కానీ. ఓకేనా? ఇక్కడ మనం జాబ్స్ క్రియేట్ చేసి ఇక్కడి నుంచి సబ్మిట్ చేస్తాం. బట్ ఈ ఎడ్జ్ నోడ్ కానీ ఈ ఎడ్జ్ డేటాబేస్ కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ all of the services running, all of the Hadoop services. I mean, we can say like edge node is nothing but it can correctly చెప్పాలంటే it can access all the services in cluster. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఎడ్జ్ నోడ్ ఇట్ క్యాన్ యాక్సెస్ ఆల్ సర్వీసెస్ ఇన్ ద క్లస్టర్ అంటే అర్థమైంది. అంటే ఇంక్లూడింగ్ ద డేటా, ఇంక్లూడింగ్ ఆల్ ద సర్వీసెస్, అంటే ఆల్ సర్వీసెస్ ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఎక్కడ ఎడ్జ్ నోడ్స్లో రన్ అవుతుంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎ వే టు ద కనెక్ట్ టు ద క్లస్టర్. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ వే టు ద కనెక్ట్ టు ద క్లస్టర్, ఇట్ ఈస్ ఎ మెకానిజం టు ఎగ్జిక్యూట్ అవర్ జాబ్స్. ఓకే, అర్థమైందా? ఇది ఈ మన జాబ్స్ అని ఎగ్జిక్యూట్ కావడానికి క్లస్టర్లో ఎగ్జిక్యూట్ అయ్యే జాబ్స్ని ఎక్కడి నుంచి మనం సబ్మిట్ చేస్తాం? ఎడ్జ్ నోడ్ కానీ అజ్యూర్ డేటాబ్రిక్స్ నుంచి కానీ సబ్మిట్ చేస్తాం. ఇంకా వేరే ఉన్నాయి, ఈఎంఆర్ అని, అవి డిఫరెంట్ క్లౌడ్స్ లేండి, అవన్నీ మనకొద్దు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక జాబ్ రాశాను. ఒక జాబ్ అంటే ఏంటంటే ఒక పైథాన్ ఫైల్ రాశాను. అది ఏందనేది మళ్ళా కమింగ్ క్లాసెస్లో మీకు అర్థమవుద్ది. ఓకేనా? ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక పైథాన్ ఫైల్ రాశాను. ఈ పైథాన్ ఫైల్ని నేను సబ్మిట్ చేశాను. నేను జాబ్ని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి వెన్ ఐ సబ్మిట్ ఆ జాబ్, ఓకే, ఇట్ విల్ రీచ్ టు ఆర్ఎం. ఆర్ఎం అంటే రిసోర్స్ మేనేజర్. ఓకేనా? రిసోర్స్ మేనేజర్కి రీచ్ అవుద్ది. నెక్స్ట్ రిసోర్స్ మేనేజర్ ఏం చేస్తుంది? రిసోర్స్ మేనేజర్ విల్ రీచ్ టు నేమ్ నోడ్ అండ్ it will get info where to launch the application master. Okay, in which DN means in which data node. ఓకే, అది నేమ్ నోడ్ అనేది ఏం చెప్తుంది అంటే రిసోర్స్ మేనేజర్కి పలాని డేటా నోడ్లో నాకు ఐ హ్యావ్ సమ్ కెపాసిటీ దేర్, సో గో అండ్ లాంచ్ ద అప్లికేషన్ మాస్టర్ ఇన్ఫో టు లాంచ్ అప్లికేషన్ మాస్టర్ ఇన్ దిస్ నేమ్ నోడ్. ఓకే, కాబట్టి నా అప్లికేషన్ మాస్టర్ ఇక్కడ లాంచ్ అయింది. ఓకే, అప్లికేషన్ మాస్టర్ లాంచ్ అయిపోయింది నాకు. ఓకేనా?
అప్లికేషన్ మాస్టర్ లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ తర్వాత ఒక డేటా నోడ్లో నాకు అప్లికేషన్ మాస్టర్ లాంచ్ అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ మాస్టర్ ఏం చేస్తుంది? అప్లికేషన్ మాస్టర్ విల్ రీడ్ అవర్ కోడ్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ ఏమంటారు, లో లెవెల్లో చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇట్ట మనం ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయము. ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్ట చేయాలనేది నేను నీకు పంపిస్తాను. ఓకేనా? ఇదంతా ఏంటంటే మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చాలా లో లెవెల్లో రాస్తున్నాను. ఓకేనా? అప్లికేషన్ మాస్టర్ విల్ రీడ్ అవర్ కోడ్. ఓకే, అండ్ ఇట్ విల్ అగైన్ రీచ్ అవుట్ టు, ఎవరిని రీచ్ అవుద్ది మళ్ళా? రిసోర్స్ మేనేజర్. ఓకే, రిసోర్స్ మేనేజర్ అండ్ రిసోర్స్ మేనేజర్ టు లాంచ్ ఏమనుకున్నాం, కంటైనర్స్ టు రన్ ద జాబ్. ఓకే, దీనికి అర్థం చెప్పండి. థర్డ్ పాయింట్కి అప్లికేషన్ మాస్టర్ ఏం చేస్తుంది? మన కోడ్ని రీడ్ చేస్తుంది. మన కోడ్లో డీటెయిల్స్ ఉంటాయి కదా, సోర్స్ ఏంది, ఏ ఏ ఫైల్స్ని రీడ్ చేయాలి, ఏ ఏ ఏ టేబుల్ని రీడ్ చేయాలి అనేదంతా మన కోడ్లో ఉంటుంది కదా, కన్ఫామ్ కదా. కోడింగ్ ఐడియా ఉంది కదా మీకు. కోడ్ అనేది ఏంది? ఏదైనా మనం ఇప్పుడు ఒక జాబ్ రాస్తున్నాం అనుకోండి, సోర్స్ అండ్ టార్గెట్ ఈస్ మ్యాండేటరీ కదా. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు సోర్స్ అనేది దానికి తెలుసు, ఎవరికి? కోడ్ రీడ్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ కమ్ టు నో దట్ పర్టికులర్ టేబుల్ ఆర్ దట్ పర్టికులర్ ఫైల్ ఆర్ దట్ పర్టికులర్ లొకేషన్, ఆ లొకేషన్లో ఎన్ని ఫైల్స్ అన్నా ఉండొచ్చు, ఆ ఫైల్స్ అన్ని నేను రీడ్ చేయాలి. అవన్నీ ఎక్కడున్నాయి అంటే ఈ డేటా నోడ్లో ఉన్నాయనుకోండి. ఇక్కడ నేమ్ నోడ్లో ఒక కంటైనర్ని లాంచ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక కంటైనర్ని లాంచ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఒక కంటైనర్ని లాంచ్ చేస్తుంది. ఓకే, ఈ కంటైనర్ ఈస్ నథింగ్ బట్ ఏం చేస్తుంది? ఈ డేటా నోడ్లో ఆల్రెడీ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, అది 3 కాపీస్ ఉన్నాయి, ఎక్కడైనా లాంచ్ చేయొచ్చు. బట్ మళ్ళా రిసోర్స్ మేనేజర్ అనేది రీచ్ అవుట్ టు రిసోర్స్ మేనేజర్ టు లాంచ్ కంటైనర్స్ టు రన్ ద జాబ్ అన్నారు. మళ్ళీ రిసోర్స్ మేనేజర్ ఏం చేస్తుంది? మళ్ళీ నేమ్ నోడ్ అడగద్ది. అబ్బా, నాకు ఈ ఈ లొకేషన్ని, ఈ ఫైల్ని రీచ్ చేయాలి, లేదంటే ఈ టేబుల్ డేటాని రీచ్ చేయాలి, వాటికి సంబంధించిన బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ బ్లాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ నేమ్ నోడ్ దగ్గర ఉంది. ఆ నేమ్ నోడ్ మళ్ళా ఆ డేటా నోడ్లో ఏ డేటా నోడ్లో అయితే ఖాళీ అంటే ఫ్రీ ఉందో ఇట్ విల్ ట్రై టు లాంచ్ ద కంటైనర్స్ అనమాట. అప్పుడు మళ్ళీ ఆర్ఎం అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ వేర్ టు లాంచ్ ద కంటైనర్స్ అండ్ ఇట్ విల్ లాంచ్ కంటైనర్స్ టు రన్ ద జాబ్ అనమాట. ఈ కంటైనర్స్ లాంచ్ చేసేటప్పుడు అప్లికేషన్ మాస్టర్ చెప్పద్ది, ఇక్కడ లాంచ్ అయిపోయినాయి కంటైనర్స్, యూ క్యాన్ ప్రాసెస్ రన్నింగ్ యువర్ జాబ్ అని చెప్పి. ఓకేనా? తర్వాత ఏం చేస్తుంది? ఏఎం విల్ సెండ్ టాస్క్స్ టు కంటైనర్స్. ఓకే, ఏం విల్ టాస్క్స్ అంటే నథింగ్ బట్ అవర్ కోడే, మన కోడ్ని పంపించేస్తుంది, ప్రతి కంటైనర్కి పంపిస్తుంది. ఓకే, ఏం విల్ సెండ్ టాస్క్ టు కంటైనర్స్ టు ప్రాసెస్, ఇలాంటి టు రన్ ద జాబ్. ఓకే, ఏం విల్ సెండ్ టాస్క్ టు కంటైనర్స్ టు ప్రాసెస్ ద జాబ్, లేకపోతే టు రన్ ద జాబ్. ఓకేనా? ఓకే, టాస్క్స్ నథింగ్ బట్ మన 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 కోడే, ఏ కోడ్ అయితే రన్ చేయాలనుకుంటున్నామో దాన్నే పంపిస్తుంది అనమాట. ఎక్కడికి? ఎవ్రీ కంటైనర్కి పంపిస్తుంది. దెన్ ఏం జరగద్ది? ఫిఫ్త్
containers will process the data, okay, and will send results or status to the AM. ఓకే, వన్స్ ఏఎంకి స్టేటస్ అంటే ఐ మీన్ జాబ్ ఫెయిలా లేకుంటే సక్సెస్ అనేది తెలిసిపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఇట్ విల్ రిపోర్ట్ టు RM and it will and the containers and the AM will get killed అనమాట. ఓకేనా, ఏం చేస్తుంది, కంటైనర్స్ ప్రాసెస్ చేస్తుంది, లాస్ట్లో దాని స్టేటస్ని పంపిస్తుంది, ఎవరికి పంపిస్తుంది, ఏఎంకి పంపిస్తుంది. ఏఎం ఏం చేస్తుంది, ఏఎం విల్ రిపోర్ట్ టు రిసోర్స్ మేనేజర్ దట్ the job is success or failure. Okay, and the containers and the application master will get killed అనమాట, కిల్డ్ బై ఇట్ సెల్ఫ్ అనమాట. ఓకేనా, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏమైపోద్ది, జాబ్ అనేది మనకి సక్సెస్ అయిపోయింది అనుకోండి, డెస్టినేషన్లో టార్గెట్లో ఆ డేటా అనేది ఉంటుంది, అది టేబుల్ అన్నా కానీ ఫైల్ సిస్టమ్ అన్నా కానీ. అదే కానీ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, మాన్యువల్గా వీ షుడ్ అంటే ఐ మీన్ మనకి అప్పట్లో ఏమంటారు సపోర్ట్ జాబ్స్ ఉండేది, సపోర్ట్ టీం ఉండేది, ప్రొడక్షన్ సపోర్ట్ టీం. ఇప్పుడు కష్టం, సపోర్ట్ టీం లేదనమాట. మన ఎవరి జాబ్స్ని వాళ్ళే రెస్పాన్సిబుల్, అంటే మనమే మన జాబ్ని రన్ చేయడము లేదంటే రీరన్ చేయడము అట్లా. అంటే ఐ మీన్ ఇంకా తెలిసిందే కదా, మనం డీబగ్ చేసి మనం మెయింటెనెన్స్ వర్క్ అంటారు అనమాట దాన్ని. జాబ్ మెయింటెనెన్స్ వర్క్ అంటే ఇదే అనమాట. ఏదైనా ఫెయిల్ అయింది అనుకో, ఎందుకు ఫెయిల్ అయిందని చూడాలి, ఏమైనా క్లీనప్స్ అంటే క్లీనప్ చేయాలి. ఆటో క్లీనప్ అయితే వీ క్యాన్ డైరెక్ట్లీ రీస్టార్ట్ అవర్ జాబ్. ఓకే, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట బ్యాక్ ఎండ్లో. ఓకేనా, ఎవరికైనా డౌట్ ఉందా? లేదు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? అడగండి, ఏం లేదు, ఏమన్నా ఉంటే ఇప్పుడే అడగండి. అర్థమైంది కదా, ఈ ఎడ్జ్ నోడ్ నుంచి మనం ఏదైనా ఒక జాబ్ని సబ్మిట్ చేస్తాం. ఆ జాబ్ ఎట్ట సబ్మిట్ చేస్తాము, కోడ్ ఎట్ట సబ్మిట్ చేస్తాం, అవన్నీ పక్కన పెట్టేయండి. ప్రస్తుతానికి ఏంటంటే హై లెవెల్లో వెళ్ళిపోండి పాయింట్స్గా. ఓకేనా, జాబ్ సబ్మిట్ చేస్తాం. జాబ్ సబ్మిట్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ రిసోర్స్ మేనేజర్కి వెళ్తుంది. రిసోర్స్ మేనేజర్ ఏం చేస్తుంది, పలాని జాబ్ నాకు వచ్చింది, వీటికి ఒక అప్లికేషన్ మాస్టర్ని నేను లాంచ్ చేయాలి, ఎక్కడ లాంచ్ చేయాలి అనేది డిసైడ్ అయ్యి ఆ డేటా నోడ్లో అప్లికేషన్ మాస్టర్ని లాంచ్ చేస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ మాస్టర్ లాంచ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఇట్ విల్ గివ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ రిలేటెడ్ టు ద జాబ్ టు దట్ అప్లికేషన్ మాస్టర్. ఇంక రిసోర్స్ మేనేజర్ అనేది ఇంకా పట్టించుకోదు. రెస్పాన్సిబుల్ ఎవరు, ఇంకా టీమ్ లీడ్ రెస్పాన్సిబుల్. టీమ్ లీడ్ అంటే ఎవరు, అప్లికేషన్ మాస్టర్. టీమ్ లీడ్ ఏం చేస్తాడు, నెక్స్ట్ అప్లికేషన్ మాస్టరు ఈ కంటైనర్స్ని లాంచ్ అవుతాయి కదా, ఈ కంటైనర్స్ అనేది ఏవి, వీళ్ళంతా టీమ్ మెంబర్స్. ఈ టీమ్ మెంబర్స్ నుంచి ఎప్పుడు స్టేటస్ వస్తూ ఉంటుంది అనమాట, దానికి ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు పీరియాడికల్గా దీనికి కంపల్సరీ స్టేటస్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ కంటైనర్స్కి రిసోర్స్ మేనేజర్కి సంబంధం ఉండదు. ఈ కంటైనర్స్ ఎప్పుడు అప్లికేషన్ మాస్టర్కి రిపోర్ట్ చేస్తాయి. అప్లికేషన్ మాస్టర్ రిసోర్స్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ కంటైనర్స్ అనేది ఎట్లా లాంచ్ అవుతాయి అంటే, ఎక్కడైతే మన డేటా ఉంటుందో, అంటే మన బ్లాక్స్ ఎక్కడైతే ఉంటాయి, చెప్పాను కదా 128 MB బ్లాక్స్గా డివైడ్ అవుతాయి. ఆ 128 MB బ్లాక్స్ అనేది ఎక్కడ ఉంటాయో అక్కడ ఈ కంటైనర్స్ అనేది లాంచ్ అవుతుంది అనమాట. ఓకేనా, అది ఏ కాపీ అన్నా అయి ఉండొచ్చు. 3 కాపీస్ ఉన్నాయి మనకి, కానీ ఒక సింగిల్ కాపీ మీదనే కంటైనర్ లాంచ్ అవుద్ది. అర్థమైంది కదా ఇది? ఏమైనా డౌట్ ఉందా కేశవ, రమేష్ అండ్ పృథ్వీ? అర్థమైంది బ్రో. నో వినోద్, ఇట్స్ క్లియర్. ఓకేనా, అంటే మరి నేనేమి 100% మీకు అర్థం అవ్వాలని కాదు, జస్ట్ ఏమంటారు, జస్ట్ అవుట్లైన్, అసలు ఏ విధంగా మన జాబ్స్ రన్ అవుతాయి అనేది మినిమం. అంటే జస్ట్ ఓహో ఇట్ వెళ్తుంది, అక్కడి నుంచి తర్వాత రిసోర్స్ మేనేజర్ ఒక అప్లికేషన్ మాస్టర్ లాంచ్ చేస్తుంది,
ఆ అప్లికేషన్ మాస్టర్ ఏం చేస్తుంది, మళ్ళా రిసోర్స్ మేనేజర్ని అడగద్ది, నాకు పలాని జాబ్ ఈ జాబ్ ఉంది, ఇప్పుడు నేను ఇవన్నీ నా సోర్సెస్, ఈ సోర్సెస్ ఎక్కడున్నాయో నాకు నా జాబ్ రన్ కావడానికి, డేటా ప్రాసెస్ చేయడానికి నాకు కంటైనర్స్ని లాంచ్ చేయని అడగద్ది. అప్పుడు మళ్ళీ రిసోర్స్ మేనేజర్ ఏం చేస్తుంది, నేమ్ నోడ్ని అడగాలి కంపల్సరీ, నేమ్ నోడ్ దగ్గరే కదా ఇన్ఫర్మేషన్ అంతా ఉండేది. మళ్ళీ రిసోర్స్ మేనేజర్ నేమ్ నోడ్ని అడగద్ది, ఏమని, ఇదో పలాని సోర్స్ ఫైల్స్ లేదంటే పలాని సోర్స్ టేబుల్స్ని రీడ్ చేయాలి, దాన్ని రీడ్ చేయాలంటే దాన్ని ప్రాసెస్ చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయడానికి నాకు కొన్ని కంటైనర్స్ని లాంచ్ చెయ్యి, ఆ డేటా ఎక్కడుందో చూసుకొని. దానికి తెలుసు కదా పలానా సోర్స్ ఫైల్ అంటే, ఓహో పలానా డేటా నోడ్లో ఉంది, పలానా డేటా నోడ్స్లో ఉంది, ఈ డేటా నోడ్ ఖాళీ లేదు కాబట్టి ఆ డేటా నోడ్లో కంటైనర్స్ లాంచ్ చేసేస్తుంది. ఓకేనా. ఇక నేను 4 గీసాను కంటైనర్స్ జనరల్గా, డేటా నోట్స్ జనరల్గా ఒక మినిమం ఎంత కాదన్నా కానీ 20+ చెప్పుకోవాలి. ఓకేనా. 20 డేటా నోట్స్ ఉంటాయి ప్రొడక్షన్లో, గుర్తుపెట్టుకోండి, మినిమం ప్రాజెక్ట్కి, ఒక రకమైన మీడియం లెవెల్ ప్రాజెక్ట్కి. ఆ 20 డేటా నోట్స్లో ఎక్కడైనా కంటైనర్స్ లాంచ్ అవుతాయి. ఎక్కడన్నా అంటే డేటా ఉన్న చోటే లాంచ్ అవుతాయి. ఆ కంటైనర్స్ లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఈ టాస్క్స్, దీనికి ఆ కోడ్కి సంబంధించి ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ టాస్క్స్ అన్నిటిని ఏం విల్ డెలిగేట్ ఇట్ టు ద లాంచ్డ్ కంటైనర్స్. దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ టాస్క్, ద కంటైనర్ ఆ టాస్క్ని బేస్ చేసుకొని ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ద కోడ్ ఆన్ బ్లాక్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా. వన్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కంటైనర్స్ అందరూ దే విల్ రిపోర్ట్ టు ద ఏఎం దట్ మై టాస్క్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. దెన్ ఏఎం విల్ రిపోర్ట్ టు రిసోర్స్ మేనేజర్ దట్ ద గివన్ టాస్క్ ఈస్ కంప్లీటెడ్, సో వీఆర్ సెల్ఫ్ క్విట్టింగ్ అని చెప్పేసి కిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకేనా, అర్థమైంది కదా. అర్థమైంది ఇంకా బ్రో. ఇంకా స్పార్క్కి యార్న్కి తేడా ఏంటంటే, వనెట్స్లో ఏంటంటే ఓన్లీ మ్యాప్ రెడ్యూస్ అంటే జావా మీదే చేయొచ్చు అనమాట. యార్న్ రావడం వల్ల ఏమైందంటే, యార్న్ పైన నేను ఇవంతా మీకు మెటీరియల్లో ఇస్తాను. నేను ఈ యార్న్లో వీ కెన్ రన్ ఎంఆర్ మీన్స్ మ్యాప్ రెడ్యూస్, స్పార్క్, ఫ్లింక్, స్టార్మ్, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రేమ్వర్క్స్. ఎనీ ఫ్రేమ్వర్క్స్ వీ కెన్ ఏబుల్ టు రన్ అనమాట. అంటే డిపెండెన్సీ తీసేశారు. అక్కడ ఏంది, వనెట్స్లో ఓన్లీ మ్యాప్ రెడ్యూస్ జాబ్సే రన్ చేయాలి. బట్ ఇన్ యాన్ వీ కెన్ రన్ ఎనీ ఫ్రేమ్వర్క్స్. మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ రన్ చేయొచ్చు, స్పార్క్ ఫ్రేమ్వర్క్ వాడచ్చు, ఫ్లింక్ వాడచ్చు, స్టార్మ్ కూడా వాడచ్చు. ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్ అనమాట. ఓకే. ఇంకా స్పార్క్కి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ మనం అప్లికేషన్ మాస్టర్ అన్నాం కదా, అక్కడ కూడా అప్లికేషన్ మాస్టర్ ఉంటుంది. బట్ అప్లికేషన్ మాస్టర్ లోపల డ్రైవర్ అనేది ఒకటి లాంచ్ అవుతుంది అనమాట ఇన్ స్పార్క్. ఓకేనా. ఇంకోటి కంటైనర్ అంటున్నాం కదా, కంటైనర్ అనేది స్పార్క్లో వచ్చేసేసి ఎగ్జిక్యూటర్స్ అంటారు అనమాట. ఓకేనా. ఇంతే, మిగతాదంతా సేమ్. స్పార్క్లో వచ్చేసేసి ఏఎం లోపల డ్రైవర్ లాంచ్ అవుద్ది. మళ్ళా కంటైనర్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటర్స్ అనమాట. ఓకేనా. ఎగ్జిక్యూటర్ అంటారు అనమాట. ఒక కంటైనర్ని ఒక ఎగ్జిక్యూటర్ అని పిలుస్తారు. టెర్మినాలజీ మారద్ది, బట్ బిహైండ్ ద సీన్స్ ద ప్రాసెసింగ్ విల్ బి ద సేమ్. ఓకే. ఇంకోటి వచ్చేసి దీంట్లో 2 types ఆఫ్ మోడ్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చి క్లయింట్ మోడ్, ఇంకోటి వచ్చేసి క్లస్టర్ మోడ్. ఓకే. క్లయింట్ మోడ్ అంటే ఎడ్జ్ నోడ్లో డ్రైవర్ లాంచ్ అవుద్ది, లేకుంటే ఈఏఎం లాంచ్ అవుద్ది. అదే క్లస్టర్ మోడ్లో అయితే డ్రైవర్ వచ్చేసి డేటా నోడ్లో లాంచ్ అవుద్ది, అంటే క్లస్టర్లో లాంచ్ అవుతుంది అనమాట. ఇది మళ్ళీ చూద్దాంలే. ఓకేనా. ప్రస్తుతానికి ఫ్లో ఒకటి రన్ అయితే అర్థమైతే చాలు మీకు. ఓకేనా. రేపు వచ్చేసి ఓకేనా, వ్రాపప్ చేద్దామా ఇవాళకి. బ్రో. ఇవాళకి వచ్చేసి